మన ప్రభైన యేసుక్రీస్తు నామంలో దేవుని మాటలు వింటున్నటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మరి ఇంతవరకు ఎంతగానో ఆయన కాచి కాపాడి ఇంతవరకు సజీవులుగా ఉంచిన దేవునికి నేను స్తుతులు చెల్లిస్తున్నానండి. దేవుని వాక్యాన్ని ఈరోజు కూడా మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథం నుండి కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనంలో ఉన్నటువంటి వాక్యాన్ని మనం చదువుకుందాం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమయు ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి దేవుని బిడ్డలారా, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడింటి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే విశ్వాసము అనేది చాలా గొప్పది. అబ్రహాము జీవితంలో మనం చూస్తే 90 సంవత్సరాలు నిండినప్పటికీ, ఆయన వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ, సంతానం లేనటువంటి వాడు ఉన్నప్పుడు దేవుడు అతనికి వాగ్దానం చేశాడు. నేను నీకు కుమారుని ఇస్తానని వాగ్దానం చేసినప్పుడు మరి అబ్రహాము దేవుని మీద విశ్వాసం ఉంచాడు. అబ్రహాము దేవుని మీద నిరీక్షణ కలిగి ఉన్నాడని బైబిల్ యొక్క మాటలో మనం చూస్తున్నాం. కాబట్టి అబ్రహాము చాలా విశ్వాసం కలిగినటువంటి వాడు, విశ్వాసంలో గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వాడు. నిరీక్షణకి ఆధారం లేనప్పుడు అంటండి అబ్రహాము దేవుని నమ్మెను అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇక్కడ విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. విశ్వాసము గొప్పదే, అలాగే నిరీక్షణ కూడా గొప్పదే. నిరీక్షణ అనగా అర్థం ఏంటంటే లేనిది, జరగనిది జరుగుతుంది, లేనిది ఇస్తాడు, లేని దాని గురించి మనం ఆశ పెట్టుకుని ఉండడమే. దేవుడు మరి చేస్తాడు అని నమ్మి మరి ఆశ కలిగి ఉండడమే నిరీక్షణ అంటే. అది అబ్రహాములో కూడా నిరీక్షణ కలిగి ఉన్నాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక విశ్వాసమును అలాగే నిరీక్షణ కలిగి మనం ఉండాలంట. తర్వాత మాట ఏమన్నాడంటే ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. మనము విశ్వాసములో కొనసాగాలి, దేవుని పట్ల విశ్వాసం ఉండాలి. రెండోది నిరీక్షణ కలిగి మనము ఉండాలి. మరొక చోట అంటాడు నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఉండొద్దు. నిరీక్షణ కలిగి మనం జీవించాలి. నిరీక్షణ అనగా అర్థం ఏంటి? దేవుని మీద మనం పూర్తిగా ఆధారపడడం. దేవుడు నాకు మరి నేను అనుకున్న దాని విషయంలో లేట్ అయినా దేవుడు నాకు చేస్తాడు, దేవుడు నాకు ఇస్తాడు అని అనుకోవడమే నిరీక్షణ. అలాగా అబ్రహాము విశ్వాసం కలిగి ఉన్నాడు, నిరీక్షణ కలిగి ఉన్నాడు అంటాడు. మూడో మాట అంటున్నాడు ఆయన ప్రేమ అనేది శ్రేష్టమైనది అంటున్నాడు దేవుడు. ఈ మాటలు వింటున్నటువంటి మనం అందరం గమనించాలి. ప్రేమ విషయంలో మనం ఏమైపోతున్నామంటే ఈ రోజుని చల్లారిపోతున్నామండి. దేవుని బిడ్డలారా, ఈ రోజుని కుటుంబాల్లో కానివ్వండి, సంఘములో కానివ్వండి, ఏమండి భార్య భర్తల్లో కానివ్వండి, సహోదరులలో కానివ్వండి, ఈ రోజుని ఏంటి తక్కువైపోయిందంటే మనుషుల మీద ప్రేమ అనేది చూపించలేనటువంటి స్థితిలో వచ్చేసాం. అందుకే అంత్యకాలంలో మరి ప్రేమ చల్లారిపోతుంది అని కూడా దేవుని వాక్యంలో మరి రాయబడి ఉన్నది. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మనం అందరం కూడా గమనించాలి. ఈ దినాన్ని ప్రభు మనకి ఇచ్చినటువంటి మాట ప్రేమ కలిగి మనము జీవించాలి. మనం ఎంత విశ్వాసం కలిగి ఉన్నా, ఎంత నిరీక్షణ కలిగి ఉన్నా దేవుడు ప్రేమకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. కారణం ఏంటంటే వీటన్నిటిలో ప్రేమే శ్రేష్టమైనది అంటున్నాడు. కనుక దేవుని నమ్ముకున్న మనము, ప్రభువుని వెంబడిస్తున్నటువంటి మనము ప్రేమ కలిగి ఉంటున్నామా? సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉంటున్నామా? దేవుని ఆజ్ఞలో ప్రధానమైన ఆజ్ఞ ఏంటి? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమనే కదా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు దేవుని ప్రేమ కలిగి నువ్వు జీవిస్తున్నావా? సహోదరులు ప్రేమిస్తున్నావా? నీ యొక్క తోబుట్టులు ప్రేమిస్తున్నావా? నీ భార్యను ప్రేమిస్తున్నావా? నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నావా? దేవుని వాక్యం అంటుంది ప్రేమే శ్రేష్టమైనది. కాబట్టి ప్రేమ కలిగి మనం ఉండాలంటండి. 14వ వచనంలో మొట్టమొదటిలో మనం చూస్తే అదే అధ్యాయంలో 14 అధ్యాయాలు అంటాడు ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. మనము ఇతరులకి ప్రేమను మనము పంచేటువంటి వ్యక్తులుగా ఉండాలి. కాబట్టి ఈ దినాన్ని ప్రభు మనకి ఇస్తున్న మాట నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని ఆజ్ఞ మనం పాటిస్తున్నామా? సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉంటున్నామా? దేవుడి వాక్యం అంటుంది వీటన్నిటిలో చివరికి నిలిచేది ప్రేమే. వీటన్నిటిలో నిలిచేది విశ్వాసము, నిరీక్షణ, మూడోది ప్రేమే. వీటిలో ప్రేమే శాశ్వతమైనదని ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మనం అందరం ప్రేమ కలిగి ఉందాం, సహోదరులు ప్రేమ కలిగి ఉందాం, వివాదాలు విడిచిపెడదాం, గొడవలు విడిచిపెడదాం, కక్షలు విడిచిపెడదాం, ఒకరి పట్ల ఒకరు అన్యోన్యంగా ప్రేమ సహవాసం కలిగి
మనం జీవిద్దాం. క్రీస్తు ప్రేమను ఈ లోకానికి మనము చాటిద్దాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీవు ఇచ్చిన శ్రేష్టమైన మాటలు బడి స్తోత్రాలు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిటిలో మరి తండ్రి శ్రేష్టమైనది ప్రేమే అని ప్రభు మాకు తెలియపరచావు. అయ్యా ఇదిగో తండ్రి, మేమందరము ప్రేమ కలిగి జీవించడానికి సహాయం చేయండి. ఈ మాటలు ఎవరైతే విన్నారో విన్న బిడ్డలందరిలో అయ్యా నీ ప్రేమ చేతని బిడ్డలు నింపమని ప్రార్థన చేస్తున్నాను. సహోదరుల పట్ల ప్రేమ ఎవరికైతే లేదో సహోదరుల ప్రేమ అయ్యా నువ్వు కలిగి చేయండి. భార్య భర్తల్లో ప్రేమ లేకుండా ఎవరైతే వివాదాలకు గురి అవుతున్నారో వారికి ప్రేమ సమాధానమును కలిగి చేయండి నాయన. నీ ప్రేమ చేత మమ్మల్ని అందరినీ బలపరచండి. ఈ ఉదయకాల సమయంలో మాటలు విన్న ప్రతి ఒక్కరిని నీ ప్రేమ చేత నీ బిడ్డలను కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మా ప్రియ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వారి వ్యాపారాలు దీవించండి, వారి ఉద్యోగాలను దీవించండి. అనారోగ్యం ఎవరైనా ఉంటే వారికి స్వస్థత, ఆరోగ్యము యేసు నామములో కలుగునుగాకని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ఇంకా ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోండి. వారికి దీర్ఘాయుష్ను కలిగించండి నాయన. ఈరోజు వ్యాపారంలో ప్రారంభించిన పనుల విషయంలో అయ్యా ఈరోజు తండ్రి ప్రారంభించినటువంటి ప్రయాణాల్లో కూడా నీ కాపుదల కలుగు చేయమని అడుగుతున్నాను. మా ప్రియ బిడ్డలందరినీ ఆశీర్వదించి నీ కృపచేత, నీ ప్రేమ చేత బిడ్డలను ఆశీర్వదించమని, ప్రేమ కలిగి మేము జీవించడానికి నీ కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. దేవుని కృప మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.